సర్పంచ్ సామ్రాజ్యం నా పేరు. సామ్మీ నా ఫ్రెండ్స్ చేసిన షార్ట్ కట్. రాజ్యం మా ఫ్యామిలీ పిలిచే పేరు. నేను విదేశాలకి వచ్చి చదువుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఒక డిగ్రీతో పాటు సమాజంలో గౌరవించబడే ఉన్నతమైన, ప్రధానమైన పాత్రను కూడా పోషించడానికి అర్హత పొందాను. ఇంటర్నేషనల్ బార్ కౌన్సిల్లో లాయర్గా ప్రమోషన్ కూడా పొందాను. కాని ఈ లోపే మా ఊరి నుంచి నాకు పిలుపొచ్చింది. ఫ్లైట్ ఎక్కాను. ఇష్టం లేకపోయినా వచ్చి చూస్తే ఊరంతా అదే పాత పద్ధతిలో, పాత సమస్యలతో నిండిపోయి ఉంది. ఈసారి విమెన్ కేటగిరీలో సర్పంచ్ పదవి అనౌన్స్ చేయబడింది. ఆ పదవిలో నన్ను నిలబెట్టాలని మా ఫ్యామిలీ డిసైడ్ చేసింది. నెపోటిజం అని కొంచెం బాధగా ఉన్నా గెలిస్తే మంచి పనులు చేయాలని నాకు ఓ మూల కోరికగానే ఉంది. మా నాన్న లాగా ముక్కు సూటిగా వెళ్ళిపోవడం నాకిష్టముండదు. కాని ఒక్కోసారి అదే నాకు కరెక్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరికన్నా న్యాయం చేయాలన్నా, అన్యాయాన్ని ఎదిరించాలన్నా కావాల్సింది తెగింపు ఒక్కటే కాదు, చివరిదాకా పోరాడే సామర్థ్యం. అది నాన్నకు ఉండేది. కాని సర్పంచ్గా బాబాయ్ గెలిచినప్పటినుంచి నాన్న అభిమానులు, కార్యకర్తలు అందరూ బాబాయ్కు దగ్గరవ్వాలని ప్రయత్నించారు. కాని బాబాయ్ మా కుటుంబానికి దూరమవడానికి కారణం నా పెళ్లి. తన బావమరిది వీరమణితో చేయించాలని మంకు పట్టుపట్టడం. అది నాకు, మా నాన్నకు ఇష్టం లేక మాట పెరిగి నాన్నకు ఆరోగ్యం పాడవటం. నేను పై చదువులకి విదేశాలకి వచ్చేయడం. ఇక్కడే నా ఇష్టప్రకారంగా పెళ్లి, పిల్లలు అన్నీ జరిగిపోయాయి. ఇన్నాళ్లకి ఊరునుంచి పిలుపొచ్చింది. సర్పంచ్ పదవికి నామినేషన్ వెయ్యమని. ఎదురుగా మా బాబాయ్. బరిలో పిన్ని. సరే మన కుటుంబమే కదా అని వదిలేద్దామనుకుంటే ఊరిలో పచ్చని పొలాలు సెజ్ల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తోన్న మా బాబాయ్, పిన్ని. కోట్లు దండుకున్నా పేదవాడికి, రైతుకి అన్నం పెట్టని వారి పాలన నాకు నచ్చలేదు. అందుకే బరిలో దిగుదామనుకుంటున్నాను. సర్పంచ్ సామ్రాజ్యం